హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చింతకాయ వేసి చేపల పులుసు చేయడం చూపిస్తున్నాను. చేపల పులుసుని ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది. చింతపండు పులుసు వేసినా మామిడికాయ ముక్కలు వేసి చేసినా చాలా బాగుంటుంది. ఇంకా చింతకాయ పులుసు వేసి చేస్తే మరీ బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కేజీ ముక్కలు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి నిమ్మకాయ మజ్జిగ వేసి 3-4 టైమ్స్ వరకు కడిగి, ఇవి పావు కేజీ చింతకాయలు. వీటిని శుభ్రంగా కడిగి ఉడకపెట్టుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్కను వేసి గ్రైండ్ చేసుకోవాలి. చింతకాయలు కూడా ఉడికిపోయాయి. స్టవ్ పై గిన్నెలో ఈ గరిటెతో 6 గరిటెలు ఆయిల్ అంటే 12 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి పొడవున చీరిన పచ్చిమిర్చి 12 వేస్తున్నాను. చేపల కూరలో మిర్చి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. వీటిని కాస్త వేగనివ్వాలి. కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసి వేగనివ్వాలి. ఇలా లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసిన మసాలాను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చేప ముక్కలను ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని టేస్ట్కి తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా కలిసేలా ఇప్పుడే కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత గరిటె పెట్టామంటే చేప ముక్కలు విడిపోతాయి. ఇలా పైన 3 స్పూన్స్ వరకు కారం వేసి కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 3 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి క్లాత్తో కదిపి ఇలా ఉప్పు కారం మసాలాల్లో చేప ముక్కలు ఇలా మగ్గనివ్వాలి. ఉడకపెట్టిన చింతకాయ పులుసును తీసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి కదిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. ఇలా పైన ఆయిల్ తేలింది అంటే చేపల పులుసు అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ను ఆపేస్తున్నాను. చేపల పులుసు పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చింతకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ చింతకాయ చేపల పులుసును వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే చపాతీలోకైనా పూరీలోనైనా ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అలాగా. అయితే మీరు కూడా ఒకసారి చపాతీలోకి ఇలా చేపల పులుసుని ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.